అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ బుక్ క ఈ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు మనం అనివార్య నియమం ఆ చాప్టర్ చదువుకోబోతున్నాము. కారణ అనివార్య నియమము ఈ చాప్టర్ చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనుషులు ఏం కోరుకొని, ఏం ఆలోచించి, ఏం చేసినా జీవితంలో కొన్ని విషయాలు వాటంతట అవి జరుగుతాయి అని గమనించిన వాళ్ళు కనుగొన్న విషయం ఈ అనివార్య నియమం. అంటే ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. అలా జరగటం అనేదే అనివార్య నియమం, కారణ అనివార్య నియమం కింద తీసుకున్నారు, దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అలా జరగటం సడన్ గా జరిగిద్ది. అది ఇదేంటి, ఇది మనం అనుకోలేదే కానీ జరిగిందే అని అనిపిస్తూ ఉంటాయి కొన్ని పనులు. అంటే అది అనివార్యంగా జరిగింది, అంటే ఏ కారణం లేకుండా జరిగింది అని అనుకుంటాం. కానీ అలా జరగటం అనేవి కొన్ని ఉంటాయి. అదే కారణ అనివార్య నియమం అంటున్నారు. అది ఎలాంటిదంటే ప్రతి విషయము ఆ కార్యక్రమం జరగవలసినట్లుగానే ఏర్పాటు చేయబడినట్లు. అంటే ప్రతి ఆ పని జరగడానికి అక్కడ పరిస్థితులన్నీ అన్ని సమకూరిపోయి అప్పటికప్పుడు జరిగింది అన్నట్లుగా అనిపిస్తుంటది. ఇదేంటబ్బా మనం అనుకోను లేదు, చెయ్యను లేదు, కానీ సడన్ గా ఇవన్నీ ఎలాగా ఇక్కడికి వచ్చేసినాయి, ఈ పని ఎలా జరిగిపోయింది అని మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ నియమము మన గత చర్యలు, కోరికలు, భావాలు, భవిష్యత్ కలలపై ఆధారపడి వాటిని నిజ నాటకంగా లేదా హాస్యోక్తిగా మార్చే సామూహిక కారణాన్ని సృష్టించి ఆ వ్యక్తి దాని నుంచి ఎంత తప్పించుకోవాలని చూసినా విడదీయలేనిదవుతుంది. ఈ నియమము మన గత చర్యలు, కోరికలు, గతంలో చేసిన చర్యల ద్వారా, కోరికల ద్వారా, భావాలు, మనకు తెలియకుండా మన లోపల చేస్తున్న భావాల ద్వారా, భవిష్యత్ కలలపై ఆధారపడి భవిష్యత్తులో నేను ఏదో చెయ్యాలి, నేను ఇట్లాంటివి చెయ్యాలి, అలాంటివి చెయ్యాలని మనం ఊహిస్తూ ఉంటాం. అట్టా భవిష్యత్తులో చెయ్యాలనుకున్న కలల ద్వారా వాటిని నిజ నాటకంగా లేదా హాస్యోక్తిగా మార్చే సామూహిక కారణాన్ని సృష్టించి, నిజ నాటకంగా హాస్యోక్తకంగా అట్లాంటి సిచ్యువేషన్ సృష్టించబడుతుంది. ఆ వ్యక్తి దాని నుంచి ఎంత తప్పించుకోవాలని చూసినా విడదీయలేనిదవుతుంది. ఆ వ్యక్తి ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకుందామన్నా కూడా తప్పించుకోలేడు. ఏంటి, మనం గతంలో చేసిన వాటి ద్వారా, కోరికల ద్వారా, భవిష్యత్తులో ఏదో ఇప్పుడు నేను ఒక డాక్టర్ని అవ్వాలి అన్న కలల ద్వారా, కొన్నిటి ద్వారా కొన్ని పరిస్థితులను మనము సృష్టిస్తుంటాం. ఆ సృష్టించిన ఆ పరిస్థితి ఒక హాస్యోక్తంగా కానీ, నటనగా కానీ అక్కడ జరగబడుతుంది. ఆ జరగబడ్డ పని నుంచి మనం ఎంతగా దూరంగా అవుదామన్నా కూడా దూరం అవ్వలేము. అది జరగదు ఇంకా. ఎందుకని, దాన్ని మనం సృష్టించేసాం కాబట్టి ఆ పని నుంచి కొంచెం దూరం అయిపోదాం అనుకున్నా దూరం అవ్వలేము. ఇది వివిధ మానవ సంబంధాలలోను, ఉద్యోగ పరిస్థితులలోను, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, మానవ జీవితంలోని ఇంకా అనేక కోణాలలో కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ చూడండి చాలా వరకు కనిపిస్తూ ఉంటది మన లైఫ్ లో. అసలు నిజంగా మనం అనుకోము, కానీ ఇదేంటి ఇలా వచ్చేసింది అని మనం అనుకుంటూ అట్లాంటి జరిగేవి రాజకీయాల్లో కానీ వీటన్నింటిలోనూ అలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. అలా మళ్ళీ చదువురా. ఇవి వివిధ మానవ సంబంధాలలోను, ఉద్యోగ పరిస్థితులలోను, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, మానవ జీవితంలోని ఇంకా అనేక కోణాలలో కనిపిస్తుంది. అది అనేక కోణాలలో కనిపిస్తుంది. అంటే అనివార్యంగా జరుగుతుంది, అనుకోకుండా సడన్ గా జరుగుద్ది. కానీ
అక్కడ ఆ పని జరగడానికి కావలసిన పరిస్థితులన్నీ సృష్టించబడి ఉంటాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఇదేంటి సడన్ గా ఇలా జరిగింది, నేనే ఏంటిది అని ఒక విచిత్రం లాగా అనిపిస్తూ ఉంటది. అదే అనివార్యంగా జరగడం అంటారు. ఉమ్, ఏదో ఒక ఇనుప హస్తం నాటకాన్ని నడిపిస్తూ బాధ, దుఃఖం, ఆనందం అన్నీ మీరు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ ముందే ఏర్పాటు చేసిన నాటకంలో భాగంలా ఉంటాయి. ఇవన్నీ ఏంది, ముందే ఏర్పాటు చేసి ఇక్కడ జరిగినట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ సిచ్యువేషన్ అంతా. భౌతిక, ప్రాణమయ, మానసిక తలాలలో నివసించే మనకందరికీ అనివార్య నియమం కింద ఇది సంభవిస్తుంది. భౌతిక, ప్రాణమయ, మానసిక తలాలలో నివసించే మనందరికీ అనివార్య నియమం క్రింద ఇది సంభవిస్తుంది. అంటే భౌతిక, ప్రాణమయ, ప్రాణమయ, అనుభూతిక, మానసిక 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 తలాలలో నివసించే వాళ్ళందరికీ, ఎవరికైతే అలా నివసిస్తూ ఉంటారో వాళ్ళందరూ ఈ కారణ అనివార్య నియమం ప్రకారం కొన్ని సృష్టించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. ఇది కర్మ నియమానికి సహకార నియమం. ఇది కర్మ నియమానికి సహకరిస్తూ ఉంటుంది. కర్మకు సహన శక్తి ఉంటుంది. అది మంచి కారణాలను విషయంలో కలుగజేసుకోవటానికి అనుమతించి ఫలితాన్ని మార్పు చేస్తుంది. అది మంచి కారణాలను విషయంలో కలుగజేసుకోవటానికి అనుమతించి ఫలితాన్ని మార్పు చేస్తుంది. మొత్తం చదవదు. కానీ అనివార్య నియమానికి సహనశీలత లేదు. విషయాలు నడిచిపోయే వాటి చక్రాన్ని పూర్తి చేస్తాయి. అంటే కర్మ నియమానికి సహనం ఉంటది కాబట్టి, ఇప్పుడు నేను ఒక కర్మ చేస్తున్నాను భౌతికంలో, నేను ఇప్పుడు మీకు క్లాస్ చెప్తూ ఉన్నాను. ఈ క్లాస్ చెప్తూ ఉండడమే ఒక కర్మ. ఈ కర్మ చేసేటప్పుడు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. పాయింట్ అర్థం చేసుకోండి మాస్టర్స్. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను. క్లాస్ చెప్పడం అనేది ఒక మంచి పని కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి ఇది ఎంచుకున్నాను. ఒక చెడ్డ పని ఉందనుకో, హింసా ప్రవృత్తితో కూడిన పని, అది నాకు చెడ్డ పని అని అనిపించింది కాబట్టి ఆ పని ఎంచుకోను. అంటే కర్మ నియమంలో ఏది కావాలి అని ఎంచుకోవడానికి అవకాశం ఉంటది. కానీ కారణ అనివార్య నియమంలో చక్రం అలా నడిచి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఆల్రెడీ భౌతిక, ప్రాణమయ, మానసిక తలాలలో దాన్ని సృష్టించేశాం కాబట్టి అది వచ్చి అంటే ఎలాగా సృష్టించామో అలాగా భూమి మీదకు వచ్చి తీరుతుంది. దాన్ని ఇంకా మార్చడానికి అవకాశం ఉండదు. అంటే కర్మ నియమాన్ని మార్చొచ్చు, కానీ కారణ అనివార్య నియమాన్ని మనం మార్చలేము అని వేరియేషన్ చెప్తున్నారు. పాయింట్లు జాగ్రత్తగా వినండి మాస్టర్స్. సంఘటనలు వాటి సమయాన్ని మార్చుకోవు. బయట వ్యక్తుల నుంచి ఇవ్వబడే సహాయాలు విషయాన్ని మార్చలేవు. అంటే ఎన్ని సలహాలు, ఎన్ని అనివార్యంగా జరిగే ఆ పరిస్థితిని బయట వాళ్ళు వచ్చి మారుద్దామన్నా, మనం దాంట్లో ఉండకుండా దూరంగా పోదాము అన్నా ఏమీ చేయడానికి లేదు. అంత పక్కాగా ఉంటది అది. ఇంకొంచెం వివరించండి. ముందు పోనీ వస్తుంది. కాకపోతే కర్మ నియమం ఒక వ్యక్తి జీవిత సంఘటనలను మార్చటం కోసం ఆ వ్యక్తి ఉన్నత శక్తుల ధారపోయటాన్ని అనుమతిస్తుంది. కాకపోతే కర్మ నియమం ఒక వ్యక్తి జీవిత సంఘటనలను మార్చడం కోసం ఆ వ్యక్తి ఉన్నత శక్తులు ధారపోయటాన్ని అనుమతిస్తుంది. అంటే కర్మ నియమము తన యొక్క జీవిత సంఘటనలను మార్చటానికి ఉన్నత శక్తులను ఉపయోగించి మారుస్తుంది. అంటే ఇప్పుడు ఇది వరకు మాట్లాడే మాట ఎలా ఉండేది? ఎలా పడితే అలా మాట్లాడేసేవాళ్ళం. ఏంటి, వాడట్లా వీడిట్లా అన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడాం. కానీ ఉన్నత శక్తులు అంటే ఉన్నతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. వాక్కు మీద ధ్యాస ఉండాలి. వాక్కు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఏది ఇస్తే అది పొందుతాం. ఇవన్నీ తెలిసాక మాట్లాడే మాటని
చాలా జాగ్రత్తగా మాట్లాడతామా లేదా? అంటే ఆ కర్మ నియమము ఉన్నత శక్తులు అంటే ఉన్నతమైన జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ కర్మ నియమాన్ని మార్చేస్తూ ఉంటాం. ఇక్కడున్న పరిస్థితుల్ని మార్చేస్తూ ఉంటామనమాట. ఇప్పుడు గతంలో సేవ చేయడానికి ఇష్టపడము. కానీ ఉన్నతమైన పని ఏంటి? ఉన్నతమైన పనంటే సేవ. ఆ సేవ తెలుసుకున్నాక మనము మనం చేసే పనిలో ఆ సేవని ఎంచుకొని ఆ పని చేస్తూ ఉంటాం. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? మళ్ళీ ఒకసారి చదువది లైన్. సంఘటనలు వాటి సమయాన్ని మార్చుకోవు. బయట వ్యక్తుల నుంచి ఇవ్వబడే సలహాలు, సహాయాలు విషయాన్ని మార్చలేవు. కాకపోతే కర్మ నియమం ఒక వ్యక్తి జీవిత సంఘటనలను మార్చటం కోసం ఆ వ్యక్తి ఉన్నత శక్తులు దారపోయటాన్ని అనుమతిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నేను సరి అయిన మాట లేదు, సరి అయిన ఎలా పడితే అలా మాట్లాడాననుకోండి. అంటే నా కర్మ నియమం ఎలా ఉంది? సరిగా లేదు. ఎప్పుడైతే ఉన్నతమైన జ్ఞానం తెలుసుకున్నానో, అప్పుడు వాక్కు సరిగా ఉంచుకోవాలి అని చెప్పి తెలుసుకున్నానో, ఇక్కడ ఉన్న పరిస్థితిని మార్చేశానా లేదా? నా వాక్కును మార్చేశానా లేదా? ఇదివరకు వాక్కు వాడట్లా, వీడట్లా జడ్జిమెంట్, కంప్లెయింట్‌తో ఉండేది. ఇప్పుడు ఆ వాక్కు లేదు కదా! అంటే ఉన్నతమైన జ్ఞానం, ఉన్నతమైన శక్తులు అంటే ఉన్నతమైన జ్ఞానము ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం మార్చేస్తాము అని చెప్తున్నారు. ఇంకొకటి కారణ అనివార్య నియమాన్ని నుంచి ఇప్పుడు కారణ అనివార్య నియమంతోటి ఒక సిట్యుయేషన్ ఇక్కడ సృష్టించబడింది. అది గత కోరిక అవ్వచ్చు, భవిష్యత్తులో ఏదో రావాలనే తపనతో అవ్వచ్చు సృష్టించబడింది. ఆ సృష్టించబడిన దాని నుంచి మనం సృష్టించుకుంటామనమాట. మనం సృష్టించుకున్నాక దానిలో నుంచి పక్కకెళ్ళిపోవాలి అని కోరుకున్నాం, పక్కకెళ్ళిపోలేము. ఎవడో బయటోడు లోపలికొచ్చి ఈ పరిస్థితిని మార్చుదాము అనుకున్నా మార్చలేము. అదసలు జరగదు. ఈ కారణ అనివార్య నియమము చాలా లోతుగుంటది. దాన్ని మీరు ఎంతగా అర్థం చేసుకోగలిగితే అంతగా మీకు లైఫ్‌లో ఇంకొక చేంజొస్తది. హ్మ్. భౌతిక, ప్రాణమయ, నిమ్న మానసిక తలాలలో ఈ 2 నియమాలు పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. ఏంటి కర్మ నియమము, కారణ అనివార్యం. అనివార్య నియమము. ఇవి 2 ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి. ఎలా సహకరించుకుంటాయని చెప్తాను. నా లైఫ్‌లో జస్ట్ ఈ మధ్య కాలంలో జరిగిన సిట్యుయేషన్ తోటి నేను తర్జనా భర్జన పడుతుంటే నాకు ఈ సబ్జెక్ట్ వచ్చి నాకు చాలా జ్ఞానాన్ని అందించింది. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. హ్మ్. అనివార్య నియమం నిమ్న మానసం అంచున ఆగిపోతుంది. కర్మ నియమం ఆ తరువాత కూడా కొనసాగుతుంది. అనివార్య నియమము ఆ కోరిక ఇప్పుడు ఒక కోరికను సృష్టించాం కదా గతంలో. ఆ కోరిక తీరేంత వరకు పనిచేస్తది. అక్కడికి ఆగిపోతది. కర్మ నియమం అనేది ఇప్పుడు మనం చేస్తుంది. ప్రస్తుత వాస్తవంలో చేస్తున్నది కాబట్టి ఇది ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. అనివార్య నియమాన్ని అధిగమించాలంటే భౌతిక, ప్రాణమయ, మానసిక తలాలను దాటి ఉన్నత మేధతో గాని ప్రబోధిత తలంలో గాని ఉండటం నేర్చుకోవాలి. అనివార్య నియమాన్ని అధిగమించాలంటే భౌతిక, ప్రాణమయ, మానసిక తలాలను దాటి ఉన్నత మేధతో గాని ప్రబోధిత తలంలో గాని ఉండటం నేర్చుకోవాలి. దీనిని మనం ఈ అనివార్య నియమం నుంచి బయటికి రావాలి అని అనుకుంటే అంటే ఉన్నత లోకాల్లో ఉన్న మాస్టర్స్ తో కనెక్టివిటీ, మన ఆత్మతో, మన అంతరంగంతో కనెక్టివిటీ ఉన్నప్పుడే అనివార్య నియమం నుంచి బయటికి రాగలం. ఓకే, దీనిని మనం వాస్తవంగా ఏ విధంగా చేస్తాం? క్వశ్చన్ పాయింట్. మీ చుట్టూ ప్రతిదీ ఎంత యాంత్రికంగా జరుగుతూ ఉందో గమనించడానికి ప్రయత్నించండి. మన చుట్టూ యాంత్రికంగా జరిగే పనులు ఉంటుంటాయి కొంతమంది. ఆ యాంత్రికంగా చేసే పనులను గమనిస్తూ ఉండాలి మనం. రెండవది, వివిధ రకాలుగా సంఘటనలు బంధాల రూపంలో మీలోకి ప్రసరిస్తున్న యాంత్రిక ప్రవాహాలను, ఏనాడు మారని వాటి ప్రత్యేక ప్రవాహ తీరును గమనించండి. ఏనాడు మారని అంటే
బయట భౌతికంగా జరిగే ఈ యాంత్రికమైన పరిస్థితులన్నింటినీ మన లోపలికి తీసుకుంటున్నాం. అలాగా తీసుకున్నందువల్ల మళ్ళీ లోపల దెబ్బ అవుతుంది. అది దాన్ని మా గమనించండి. ఏ యాంత్రిక పరిస్థితుల్ని మీ లోతుల్లోకి తీసుకుంటున్నారో గమనించండి అంటున్నారు. ఏనాడు మారని వాటి ప్రత్యేక ప్రవాహ తీరును గమనించండి. ఉమ్, మామూలుగా చెప్పాలంటే అదే నటులు భిన్న నాటకాలలో, భిన్న పాత్రలలో, భిన్న దుస్తులలో ఎలా ఉన్నారో చూడండి. ఉమ్. అదే నటుడు భిన్న పాత్ర. ఇప్పుడు వంశీ సార్ అంటారు, జీవితాన్ని ఒక నాటకం అనుకో. భర్త, పిల్లలు, అత్త, మామ, వాళ్ళు వీళ్ళందరూ అందరూ ఒకటే, కానీ భిన్న పాత్రలు, భిన్న వస్త్రధారణలు అన్ని భిన్నంగా వేసుకొని వచ్చారు అని చూడు సాక్షిగా అంటారు. అలాగా మనం చూడగలగాలి. మన చుట్టూ జరిగే పరిస్థితులు, యాంత్రికంగా జరిగే పరిస్థితులను గమనించాలి. ఈ యాంత్రికమైన పరిస్థితులను మన లోతుల్లోకి తీసుకోపోకుండా మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళున్నారు, ఒక్కొక్క పాత్ర వహిస్తున్నారు. ఓ వీడి పాత్ర, ఓ వీళ్ళి పాత్ర, వీళ్ళి పాత్ర, ఓకే ఓకే, వీళ్ళు ఈ దుస్తులు వేసుకున్నారు, వీళ్ళు ఈ దుస్తులు వేసుకున్నారు, వీళ్ళు ఈ దుస్తులు వేసుకున్నారు, ఓకే ఓకే, అందరూ ఒక్కొక్క పాత్ర వహిస్తున్నాము అని అనుకొని దాన్ని సాక్షిగా చూడమంటారు. ఒకసారి మీ మనస్సులో మూడో పాయింట్, విషయాలలో మీరెలా ముడిపడి ఉన్నారో, వాటిలో ఎంత యాంత్రికంగా భాగస్థులవుతున్నారో గమనించండి. అంటే బయట జరుగుతున్న పరిస్థితుల్లో ఎంతవరకు మీరు దృష్టి పెట్టి వాళ్ళ మీద అలా ఉండిపోతున్నారో, వాళ్ళతో పాటు యాంత్రికంగా మనం ఎలాగ తయారైపోతున్నామో మనం గమనించుకోవాలి. ఎందుకని అంత యాంత్రికంగా తయారవ్వకూడదు. ఇప్పుడు సత్యం అంటూ ఒకటి ఉంది. సత్యంలో నిలబడగలుగుతున్నామా, సత్యంలో ఉండగలుగుతున్నామా లేదా అనేది గమనించుకోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ సత్యం తెలియదు. ఆ సత్యం తెలియక వాళ్ళు యాంత్రికంగా జీవిస్తూ ఉంటారు. యాంత్రికంగా జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళకు సంబంధించిన వాటిని మన లోతుల్లోకి తీసుకోకూడదు. ఎందుకని మనకు సత్యం తెలుసు. మన లోతుల్లో ఆ సత్యాన్ని నిలుపుకోవాలి. బయట నాటకం ఆడాలి. అంటే విభిన్న పాత్రలు, విభిన్న దుస్తులు వేసుకొని వీళ్ళు ఇలా ఉన్నారా, ఓకే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే వీళ్ళకి సత్యం తెలియదు. వీళ్ళకి సత్యం తెలిసిన రోజు ఏదో ఒక రోజు మనలాగే ఉంటారు. కానీ ఆ సత్యం తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు సాక్షిగా చూడగలగాలి. అలా కాకుండా వాళ్ళతో కలిసిపోయి మనం కూడా యాంత్రికంగా తయారయ్యామనుకోండి, మనం ఆ సత్యాన్ని కోల్పోతాం. అలాగా మనం యాంత్రికంగా తయారవ్వకూడదు అని చెప్తున్నారు. ఒకసారి మీ మనస్సులో స్పష్టమైన అవగాహన శక్తి బలీయమైతే అప్పుడు మీకు ఆ విషయాలన్నీ ఛేదించుకొని ఉన్నత మేధను అంతఃప్రబోధ తలానికి చేరటం తేలికవుతుంది. అవగాహన శక్తి పెరిగింది అనుకోండి మన అంతరంగంలో, మనలో, అప్పుడు ఉన్నత మేధ అంటే ఉన్నత తలాల్లో ఉన్న మాస్టర్స్ ఇస్తున్న జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఇంకా 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 కానీ ఈ యాంత్రికంగా జీవిస్తున్న వాళ్ళతో పాటు మనం కూడా యాంత్రికంగా తయారయ్యామనుకోండి, ఇంకా ఎక్కడ మార్పు, మన అవగాహన మారిపోయిందా, మన అవగాహన సరిగా లేదు, ఉన్నత తలాల్లో వాళ్ళు ఇచ్చేవన్నీ మనం గ్రహించలేకపోతాం. అవగాహన పరిధి పెరగలేదుగా. వాళ్ళతో పాటు జీవిస్తున్నప్పుడు అవగాహన పరిధి పెంచుకోవాలి. మీరు కారణాల పరంగా ఆలోచించటం మొదలు పెట్టినప్పుడు ఉన్నత మేధస్సు పనిచేయటం మొదలవుతుంది. మీరు కారణాల పరంగా, ఈ పాయింట్ బాగా వినండి మాస్టర్స్, మీరు కారణాల పరంగా ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు ఉన్నత మేధస్సు పనిచేయటం మొదలవుతుంది. అంటే ప్రతి సమస్యకి బయట కారణాన్ని ఎతక్కండి, బయట ఎతకండి. కారణం ఈ సమస్య వచ్చిందంటే ఎందుకని, నా వాస్తవానికి నేనే కదా సృష్టికర్తని, ఈ రోజు ఈ వాస్తవం సృష్టించి పడింది అంటే దీనికి కారణం ఏంటి అని వెనక్కి తిరిగి చూడడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రతి సమస్యకు కారణాన్ని చూడడం మొదలు పెడతామో మనం ఉన్నత మేధస్సుకి, అక్కడ ఉన్న మాస్టర్స్ చెప్పేదానికి కనెక్ట్ అవుతూ ఉంటాం. ఆ పాయింట్ బాగా చదువు మళ్ళీ మాస్టర్స్, బాగా వినండి. మీరు కారణాల పరంగా ఆలోచించటం మొదలు పెట్టినప్పుడు ఉన్నత మేధస్సు పనిచేయటం
మొదలవుతుంది. అంటే మాస్టర్స్ ఇచ్చే సందేశాలను తీసుకోగలుగుతుంటాం. మనం ఉన్నతంగా తయారవుతాం. ఇప్పుడు మామూలుగా ఇది వరకు రోజుల్లో ధ్యానము, కర్మ ధ్యానము, కర్మ సిద్ధాంతము ఇవి అవగాహన కాని రోజు ఎలా ఉన్నాం? ఏదైనా ఒక సమస్య వస్తే వా ఎదుటోడు కారణం అని చూపించడం మొదలుపెట్టాం. కానీ ఈ రోజు ఏ సమస్య వచ్చినా దానికి కారణం ఏంటి అని చూడడం అనేది మొదలుపెట్టాం. అంటే ప్రతి సమస్యకి, ప్రతి మాటకి కారణాన్ని వెతకటం అనేది మొదలుపెట్టినప్పుడు, మన యొక్క ఉన్నత మేధస్సు పనిచేయడం జరుగుద్ది. అంటే యాక్టివ్‌గా ఉంటాము. అంటే ఇదివరకేంటి వాడిని తిట్టడం, వీడిని జడ్జి చేయడం, వాడిని కంప్లెయింట్ చేయడం అయన్నీ పోయినియి ఇప్పుడు. నా వాస్తవానికి నేనే గదా కారణమని కారణాన్ని చూస్తున్నాం. చూసే కొద్దీ మనం సైలెంట్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే సైలెంట్ అవుతూ ఉంటామో మన ఉన్నత మేధస్సు పై తలాల నుంచి మాస్టర్స్ ఇచ్చే సందేశాలు మనము ఉన్నతంగా జీవించటానికి అంటే మనం ఇంకా ఉన్నత తలాల్లోకి వెళ్ళటానికి అవకాశాలనేవి మనకి వస్తూ ఉంటాయి. అది. ఒక ప్రత్యేక సంఘటనకు గాని, అనుభవానికి గాని గల నిజమైన కారణాన్ని దర్శించటం. సంఘటనకు కానీ, అనుభవానికి కానీ అనుభవానికి గాని గల నిజమైన కారణాన్ని దర్శించడం. నిజమైన కారణాన్ని దర్శించినప్పుడు మన యొక్క ప్రవర్తన, మనము ఉండే విధానం అన్ని మారిపోతాయి. అది అందుకని ఉన్న కారణాన్ని దర్శించమని చెప్తున్నారాయన. జీవితంలో సంఘటనలకు వ్యక్తిగతంగా భావించిన జీవ సముద్రంలో నీటి బుడగలాగా భావించే స్థాయికి మీ యోచన చేరినప్పుడు అంతఃప్రబోధ తలాన్ని చేరుతారు. పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. మళ్ళీ చదువు. జీవితంలో సంఘటనలకు వ్యక్తిగతంగా భావించక జీవ సముద్రంలో నీటి బుడగలలాగా జీవించే స్థాయికి మీ యోచన చేరినప్పుడు అంతఃప్రబోధ తలాన్ని చేరతారు. అంటే ప్రతిదానికి కారణాన్ని చూసాము, అన్ని చూసాము. ఇలా చూడడం ఇది వరకు ఉండేదానికి ఇప్పుడు ఉండేదానికి తేడా ఉందా లేదా? అంటే ఒక పెద్ద సముద్రంలో చిన్న నీటి బుడగలాగా అంటే అంత తేలికగా తీసేయగలుగుతాం. ఇది వరకు ప్రతిదాన్ని భూతద్దంలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఓహో చిన్న బుడగే కదా అని పక్కకి నెట్టేస్తాం ప్రతి సమస్యని. ఇది వరకు అమ్మో సమస్యనా అని ఫీల్ అయ్యే మనము ఇది ఒక చిన్న సమస్యే కదా అని పక్కకు నెట్టేస్తాం. ఎందుకని? ప్రతి సమస్యకు కారణాన్ని చూస్తూ, చూస్తూ, చూస్తూ వెళ్ళే కొద్దీ నా వాస్తవానికి నేనే గదా సృష్టికర్తని అని అర్థమయ్యి, ప్రస్తుతము మన వాస్తవాలను సరిగా సృష్టించడం మొదలు పెడతాము. అందుకని గతం యొక్క సమస్యలను చూడగానే, ఇది మనమే గదా సృష్టించాం. సరేలే దీని నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుందాం అని ఒక తేలిక భావంతో ఉండగలుగుతాం. అంటే సముద్రంలో ఒక చిన్న నీటి బుడగ ఎంత చిన్నదో అలాగ ప్రతిదీ ఒక చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది మన జీవితంలో. అంతఃప్రబోధ స్థాయిలోని ఎరుక అంతఃప్రబోధ స్థాయిలోని ఎరుక సంఘటనల కారణాలను మార్చటానికి ప్రయత్నించే బదులు వేరొక రకమైన జీవిత విధానాన్ని, యాంత్రిక జీవనం కంటే పూర్తి భిన్నమైన దానిని, దాంట్లో భాగం కాకుండానే దాంట్లో అల్లుకుపోయిన దాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది. మరి అది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఉండు. కారణ అనివార్య నియమం అంటే మన జీవితంలో కోరికలు భవిష్యత్తులో రావాలి అనుకున్న వాటికి వీటన్నింటికి మనం కొన్ని సృష్టించుంటాం. ఆ సృష్టించినవి కారణం లేకుండా సడన్ గా మన జీవితంలోకి వచ్చేస్తాయి. ఆ జీవితంలోకి వచ్చేసినప్పుడు వాటి నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళాలి అని ప్రయత్నం చేసినా తప్పించుకోలేము. ఎందుకని ఆల్రెడీ మనం సృష్టించేస్తున్నాం కాబట్టి. సరే ఎవరో వచ్చి ఆ పరిస్థితిని మారుద్దాము అనుకున్నా మార్చలేరు. ఎందుకని ఆల్రెడీ సృష్టించేసాము. ఆ చక్రం అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ కర్మ నియమం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు కర్మ నియమం ఇప్పుడు నేను ఇలా ఉండాలి, మంచి పనులే చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు అని నేను అనుకున్నాను. అప్పుడు నేను చేసే కర్మలో ఎరుకతోటి జాగ్రత్తగా సరి అయిన పనులే చేస్తాను, సరికాని పనులు చేయను. ఇది కర్మ నియమం. కర్మ నియమాల్లో మార్పులు చేసుకోవచ్చు. కానీ
అనివార్య నియమంలో ఎటువంటి మార్పులు చేయలేము. అది ఒక చక్రం లాగా తిరుగుతూ సృష్టించబడతది. అందుకని కర్మ నియమము, అనివార్య నియమము ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటదన్నమాట. అది. అందుకని కర్మ నియమం ప్రకారం మనము కర్మ నియమం ప్రకారం చేసే పనిని మార్చుకోవచ్చు. అనివార్య నియమం ద్వారా జరిగే పనిని మనం మార్చలేము. సడెన్‌గా మన జీవితంలో ఒక పని జరుగుద్ది. అది మనం అసలు అనుకోలేదు, చెయ్యలేదు. ఇదేంది ఇలా వచ్చి జరుగుతుంది? అసలు ఎలా జరుగుతుందిది? అని ఒక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాం. ఆ పని జరగడానికి అక్కడ కావాల్సిన పరిస్థితులన్నీ సమకూరబడి ఉంటాయి. అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనకొక ఆశ్చర్యం వస్తుంటది. ఇదెలా జరుగుతుంది అని. దీనికి కారణం ఏంటి అంటే మనం చేసిన గతంలో కర్మలు కోరికలు, మనం చేస్తున్న భవిష్యత్తులో మనకు కావాలనుకున్న ఆహ్, పనులు వీటన్నిటి కారణంగా ఈ అనివార్యంగా ఇవి సృష్టించబడ్డాయి. అందుకని భౌతిక, ప్రాణమయ, మానసిక తలాలలో మనం ఏమి సృష్టిస్తున్నామో మనకి ఎరుకుండాల. ఆ ఎరుక లేదనుకోండి, మనం ఈ అనివార్య నియమం ద్వారా సృష్టించబడ్డవన్నీ ఏంది ఇలా వస్తున్నాయి? ఏంది ఇలా జరుగుతున్నాయని అనుకుంటాం. ఓకే మాస్టర్స్. రికార్డ్ ఆఫ్